అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమ నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ. మంచి శ్లోకం. గీతలో భక్తి యోగంలో 20 శ్లోకాలు మాత్రమే, చివరి 8 శ్లోకాలు. ఆ 8లో ఇది మొదటిది. పరమాత్మ అంటున్నారు, నా భక్తునిలో అహంకార మమకారములు ఉండవు అన్నాడు. నిర్మమ, మమ అనేది లేదు, నిరహంకార, అహంకారం లేదు. ఈ రెండు ఉంటే నమే భక్త, వాడు నా భక్తుడు కాదు, తీసోతలో బారేస్తాడు. ఇప్పుడు ఇంత గొప్ప వ్యక్తి భరతుల వారండి, ఈ మాయలో పడిపోయి మమకారానికి లోనయ్యాడు జింక పిల్ల మీద. ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ శ్రీశుకుల వారు. గుడ్లప్పగించి వింటున్నాడు పరీక్షణ మహారాజు. ఆహా ఆహా మహానుభావ, దైవీహి ఏషా గుణమయి మమ మాయా. ఆ దురత్యయ అంటే అర్థం ఇదే కదా అన్నారు. గీతా శ్లోకాలకి ఇది తాత్పర్యం, ఇది వ్యాఖ్యానం. ఎంతో ఆసక్తితోటి అనురాగంతో అది కాస్త ఎక్కడికో పారిపోయింది. పారిపోయేప్పటికల్లా హరిణ పోతంబ, ఓ జింక పిల్ల ఎక్కడికి వెళ్ళావే నువ్వు, నా కళ్ళు గప్పి వెళ్ళావు, మళ్ళీ నిన్ను చూస్తానా ఆరాటపడుతున్నాడు. 2-3 రోజులు అది కనిపించలే కంటికి. ఏదో దానికి జంతువులు దొరికినాయి, వాళ్ళలో కలిసిపోయింది. ఇక్కడ చూడండి విశేషం. భరతునికి అన్ని అనుకూలాలే, అస్సలు ప్రతికూలం అంటూ లేదు. తాను సంకల్పించి సర్వత్యాగం చేసి ఈ నదీ తీరానికి వచ్చాడు. సంవత్సరాల పాటు సాధన జరిగింది. ఒక్క రోజున ఈ విఘ్నం కలిగింది. అన్నీ అనుకూలాలే. ఇది కూడా తాను కల్పించుకున్న ప్రతికూలం. చూడండి, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అంటారు. ప్రహ్లాదుని కథ ఇవాళ సాయంకాలం వింటాం. ఈ రోజున ఈ పూట జడభరతుడు, సాయంకాలం ప్రహ్లాద. ఇద్దరిని ఆ క్యారెక్టర్సు మీరు తులనాత్మక పరిశీలన అంటారు. ప్రహ్లాదునికి అన్ని ప్రతికూలాలండి, అయినా హరిభక్తి మాన్లా. జడభరతునికి అన్ని అనుకూలాలు, ఈయన గారి అనుష్ఠానం దెబ్బతినిపోయింది. చెప్పండి ఎట్లా ఉంటుంది? అందువలన బాధపడ్డాడు. 2-3 రోజులు అయిన తర్వాత అది లేచిపోయింది, అది రాకుండా ఉంటే బాగుండేది. మళ్ళీ తిరిగి వచ్చిందండి. అంత త్వరగా వదిలిపెడుతుందా మాయ? మళ్ళా కొంపకొచ్చింది. ఆశ్రమానికి వచ్చేప్పటికి ఆహా ఆహా ఏమి ఆనందపడి గంతులేశాడు. వాడు బ్రతుకుండగా నిన్ను చూస్తాను చూడలేను అనుకున్నానే, వచ్చావి. అది కాస్త నెత్తికి ఎక్కి కూర్చుంది, పిండి కొడుతోంది, హాయిగా ఆనందంగా ఉంది. ఇట్లా ఉంటుంటే ఎంతకాలం ఉంటారండి? మరణకాలం వచ్చింది. ఆ మరణకాలంలో ఈ జింక పిల్ల మీద మోహం కొద్దీ ఆ పిల్లని తలుచుకుంటూ హరి అన్నాడు. హరి అంటాం, హరి అని చావలా. మనం హరి అని అంటున్నాం. మనం ఎందుకు చచ్చాడు. ఆ చావబోయే ముందు ఎవరిని మనసులో ఎవరున్నారు? జింక పిల్ల. వెంటనే ఏం జన్మ వచ్చింది? అంతే. యం వాపి స్మరన్ భావం చెదతి అంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అంతే యా మతి సాగతి. ఆ శ్లోకానికి ఇది సంక్షిప్తం. అంత్యకాలంలో నీ మతి ఎలా ఉంటుందో ఆ తర్వాత గతి దానికి అనుకూలంగా ఉంటుంది. సిద్ధాంతవాక్యం. లేడై పుట్టాడు, అప్పుడు కళ్ళు తెరిచాడండి. అంటే విశేషం ఏమిటంటే లేడిగా పుట్టిన గత జన్మ స్మరణ ఉన్నది, అది మనకుండదు. మరి ఆయనకి ఎందుకుందంటే ఆయన చేసిన అనుష్ఠానం అంత గొప్పది.
ఇవాళ ఏదో తాత్కాలికంగా దెబ్బతిన్నది కానీ ఇంత గొప్పవాడండి భరతుడు. భాయాం రత ఇది భరత అంటే నిత్యము జ్ఞాన జ్యోతిలో వెలుగుతూ ఉండేవాడని అర్థం అండి. అప్పుడు కళ్ళు తెరిచాడు. అరే రే రే ఎంత మోసం అయిపోయింది, ఏడ్చాడు. చేయగలిగిందే ఉంది. ఇక ఆ లేడి జన్మ ఎప్పుడు పోతుందా అని కాచు కూర్చున్నాడు. సరే, కాల ప్రవాహంలో ప్రారంభం ఆ వయసు అది తీరిపోయింది. ఈలోపు గత ఆ సంస్కారము స్ఫురణలో ఉన్నది కనుక తాను ఎక్కడైతే ఆశ్రమం కట్టుకుని సాధన చేసుకుంటూ ఉండేవాడో ఆ ఆశ్రమం చుట్టూనే తిరుగుతూ అది సంస్కారం అంటే. ఇప్పుడు ఇంటి మీద భ్రాంతి పోలేదనుకోండి, ఆత్మ కొంప చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కుక్క కాపలాలు అంటారు, అట్లా ఉంటాయి. మరి అంతే. అయితే సంస్కారం అవి పోగొట్టుకోవాలి బ్రతుకుండగానే. అట్లా మొత్తం మీద మరణం వచ్చింది. ఆ తర్వాతి జన్మ చాలా ఉత్తమంగా ఉంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. చాలా మంచి కుటుంబం, అది వైదిక కుటుంబం, మంచి సదాచార సంపన్నమైనటువంటి వంశం అది. ఆ యజమానికి 2 భార్యలు. ప్రథమ కళిత మొదటి భార్యకు సంతానం, వాళ్ళు పెద్దవాళ్ళ వయసులో. ఆవిడ చనిపోతే ద్వితీయం చేసుకున్నారు. ఆ ద్వితీయ కళత్రానికి ఈయన గారు కొడుకుగా పుట్టాడు భరతుడు. పూర్వజన్మ స్మృతి ఉన్నది కనుక చాలా జాగ్రత్తగా ఉన్నాడండి. 2 జన్మలు మిస్ అయిపోయినాయి. రాజుగా ఉన్నటువంటి భరత జన్మ, లేడి జన్మ, ఇది 3వది. ఇందులో కూడా జాగ్రత్తగా లేకపోతే మరొక జన్మ. అంచేత సావధానంగా ఉంటున్నాడు. సులగ్నే సావధాన అంటుంటారు, సుముహూర్తే సావధాన అని. అట్లా సావధానంగా ఉంటున్నాడు. ఆ సావధానంగా ఉండబట్టే జడ అన్న విశేషణం వచ్చింది. జడునిలాగా లోకానికి కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పుకుందాం ఋషభదేవుని యొక్క అవధూత చర్య. ఋషభదేవుడు ఎట్లా ఉన్నాడు జడుడుగా, ఆయన కుమారుడేగా, తండ్రి సంస్కారం, అంత జడీభూతుడుగా ఉన్నాడు. తన యొక్క లోపల ఉన్న శక్తి, ఆ సామర్థ్యం అది లోకానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకని? మళ్ళా దెబ్బ తినకుండా. ఆ తండ్రి ఉన్నాడే వీడు కుమారుడు, ఏమిటంటే పాపం వైదిక కుటుంబం కదా, ఈ పిల్లవానికి కూడా వేదంలో పెట్టి వేదం చెప్పించాలి అని ఉపనయనం చేశాడు. గాయత్రి ఉపదేశం అయింది. గాయత్రి సరిగా చెప్పలేక కాదు, కావాలని. తండ్రికి బాధ వేస్తుంది. అరే గాయత్రి మంత్రం నువ్వు ఉచ్చరించలేకుండా ఉన్నావు, నీకు వేదం ఎట్లా వస్తుందిరా? మనసులో అనుకున్నాడు, నాకు వేదం ఎందుకని. అవన్నీ అయిపోయినాయి ఈయన గారికి. వేదాలు అయిపోయినాయి, శాస్త్రాలు అయిపోయినాయి, ఉపనిషత్తు భాష్య శ్రవణం అయిపోయింది, ఇంకేమీ లేదు. ఏదో ప్రారంభం కొద్దీ ఇట్లా జరిగింది. అంచేత ఎంత తస్మాత్ జాగ్రత్త ఆ జాగ్రత్త పడుతున్నారండి. శాస్త్రం అంటుంది పడవ నీళ్లలో ఉండవచ్చు, ఉండాలి కూడా, లేకపోతే పడవ ఎందుకు, ఇంకా ఆ నేల మీద నడుస్తుందా? కానీ పడవలో నీళ్లు చేరితే కొంప కొల్లేరేగా. ఇప్పుడు అదైంది. సంసారంలో జీవుడు ఉండవచ్చు, జీవునిలో సంసారం చేరితే పడవలో నీళ్లు చేరినట్టు లెక్క. అట్లా జాగ్రత్త పడుతున్నాడు. తండ్రికి బాధగా ఉన్నది. ఒక వయసు వచ్చింది, తండ్రి చనిపోయాడు. ఈ పిల్లలు ఉన్నారే పెద్దవాళ్ళు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళే, అనుమానం ఏమీ లేదు. కానీ కర్మఠులు, జ్ఞానులు కాదు. ఈయన మహాయోగేశ్వరుడు,
వారికి యోగం అంటే తెలియదు. అంచేత ఇట్లా జడుడుగా ఒక బండబ్బాయిలాగా ఉంటుంటే వాళ్ళకి బాధగా ఉంది. వీడి వల్ల ఏం ప్రయోజనం లేదు, పని చెప్తే చెయ్యను అనడు, కానీ చక్కగా చేయడు. చెయ్యను అనడండి, కానీ చెయ్యడు. ఇట్లా ఉంటే వాళ్ళకి విసిగేసింది. మహా తిరస్కారంగా ఉన్నారు, అనాదరణతో చూస్తున్నారండి. కానీ చిత్రం అండి, ఎప్పుడూ కూడా ఎవరిని అలా చూడరాదు అని. ఏమో శాపగ్రస్తులు అటు జడభర్తులు లాంటి వాళ్ళు ఉంటారు లోకంలో, ఆ పాపం మూట కట్టుకోవాల్సి వస్తుందండి. ఆ పనే చేశారు వీళ్ళంతా కూడా. ఆయన పట్టించుకోవట్లా. ఒక మాట అన్నారు ఇక్కడ, వేదవాదరతాహ నా అన్యదస్థితివాదిన. అలాంటి వాళ్ళుట ఆ అన్నగారులు. అంచేత త్రయీ ధర్మాశ్రితాహ అని ఉన్నది మాట ఇక్కడ. అంటే కామకామాహ గతాగతం కామకామా లభంతే అన్నదానికి ఉదాహరణప్రాయంగా ఉన్నారు ఇక్కడ. వాళ్ళేమిటి, వీడిని సరిగా చూడటల్లా. అరే నీకు తిండి కూడా పెట్టడం దండగరా, అందరి తిళ్ళు అయిపోయిన తర్వాత ఆ కింద మాడు ఉంటుంది, ఆ మాడు పెట్టేవాళ్ళు. పిణ్యాకం అంటారు, అది కూడా పెట్టేవాళ్ళు. ఆ పశువులకి దాణా ఉంటుంది, ఆ గోవులకి, అది పెట్టేవాళ్ళు. అయినా వద్దనేవాడు కాదు, తినేవాడంతే. ఇదేమిటనే ప్రశ్నే లేదండి. అన్నగారులు వీడి ద్విపాద పశువు అని భావిస్తుంది, మంచిదే. తన యొక్క వాస్తవ స్వరూపాన్ని లోకానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారటండి. చాలా అవసరం. ఇప్పుడు అనుష్ఠానం గొప్పది, చేయాలి ఎంత వాళ్ళైనా. కానీ తన యొక్క అనుష్ఠానం చాలామందికి ఏమిటంటే, నాబోటిగాడికి నా అనుష్ఠానం 10 మందికి తెలియాలి, వాళ్ళు అబ్బబ్బా వారు చాలా గొప్ప అనుష్ఠాన పరులండి, హనుమద్ ఉపాసకులండి, దేవి ఉపాసకులండి అని 10 మంది చెప్పుకుంటుంటే వీడు సంకలు కొట్టి ఉంటుంటాడు. ఇది మా దరిద్రం అండి, శాస్త్రానికి విరుద్ధం ఇది. అష్టమ స్కంధంలో చెప్తాడు సాక్షాత్ పరమాత్మ అదితి దేవికి. అక్కడ దీన్ని జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. అనుష్ఠానము జపతపాలు ఎంత రహస్యంగా ఉంటే అంత తేజోవంతంగా ఉంటాయి. ఎంత బట్టబయలు చేస్తే నిష్ఫలం అయిపోతాయి. ఆ విద్య దాన్ని బయటపెట్టు. విద్య అంటే మంత్రానికి పేరు, ఆ బయటపెట్టరాదన్నారు. కానీ మనిషి స్వభావం కదా, 10 మంది నోట్లో పడాలి. ఏం పని చేయదు అది. ఇప్పుడు ఇవాళ చూడండి, ఫలానా ఉపాసకులండి, మీరు ప్రశ్నలు అడిగని చెప్పేస్తారు. టీవీలో యాడ్లు వస్తుంటాయి, ఏం పని చేస్తాయి ఇవి. కనుక అలాంటి స్థితిలో షడ్రసోపేతంగా అన్నం పెట్టినా తింటాడు, పాసిపోయిన అన్నం పెట్టినా తింటున్నాడు. ఏ విధంగా? క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యత. పరమాత్మ శంకరుల యొక్క బోధ. అట్లా ఉంటున్నాడండి. ఇలా ఉంటుంటే విసిగేసింది ఆ అన్నగారులకి. ఒరే నీ వల్ల మాకు ఏమీ ప్రయోజనం లేదురా, పొలం ఉన్నది, కనీసం పొలం దగ్గర కాపలా అన్న ఉండరా, నీకు ఇంత పిండా కూడా పడేస్తుంటాం అందరూ తిన్న తర్వాత. అలా అంటే ఏం మాట్లాడు. సరే, చేతికి ఒక పెద్ద దండం ఇచ్చారు, ఇంతలా ఒక కర్ర పట్టుకుని పొలం దగ్గరికి వెళ్ళి ఒక బండ మీద కూర్చున్నాడు. ఇలా కాలక్షేపం అయిపోతుంది. ఇలా ఉంటుంటే ఆ పొలానికి దగ్గరలో భిల్లులు ఉన్నారు, కోయ జాతి వారు. ఒక గూడెం, అది కోయగూడెం. పూర్వం అట్లా గూడెలు దూరంగా, ఊరికి దూరంగా ఉండేవి. ఆ గూడెంలో ఒకడు, ఆ కోయ ఆ జాతి అందరికీ ఒక నాయకుడు, భిల్ల నాయక, ఆ నాయకుడు ఉన్నాడు. వాడికి సంతతి లేదు, సంతానం లేదు. సంతానం ఎలా కలుగుతుంది? ఆ జాతి లక్షణం కదా వాడికి అలవాటు. రోజు వాడు గురువుగారు చెప్పాడు, ఒరే ఒక ఉత్తముడైన వ్యక్తిని, ఒక మహాయోగ్యుడైన బ్రాహ్మణోత్తముని నువ్వు కనుక బలి ఇచ్చినట్టయితే అమ్మవారికి నీకు సంతానం కలుగుతుంది. వాళ్ళ నమ్మకాలు అలా ఉంటాయి.
సరే, దానికోసం ఆ నాయకుడు 4 మనుషుల్ని పంపించాడు. ఒరే, మనకు బలి కావాలి, యోగ్యుడిని చూచి వాడిని తీసుకురండి. సరే, వెళ్ళారు. ఒకడిని పట్టుకున్నారు. ఫలానా అందుకు నిన్ను తీసుకెళ్తున్నావని చెప్తే వాడు వస్తాడండి? ఎవడన్నా వస్తాడు? అది బలిస్తాను రారా అని. రహస్యంగా నీకు చాలా ప్రయోజనం, రా మాతో. వచ్చాడు. వచ్చేటప్పుడు గుసగుసలాడుతున్నారు వీళ్ళు, ఈ చెవులు కొరుక్కుంటున్నారు. ఆ మాట విన్నాడు వీడు. ఎంత ప్రమాదం, ఇందుకోసం నన్ను తీసుకెళ్తున్నారా? మీకేం మాయరోగం? వాడు తప్పించుకు పారిపోయాడు. పత్తా లేడు. ఈ మనుషులు ఏం చేయాలి ఇప్పుడు? ఉత్త చేతులతో వెడితే వీళ్ళే బలైపోతారు. అలా బాధపడుతున్నారు. ఏం చేయాలో తోచకపోతే ఆ పొలం దగ్గరికి వచ్చారు. పొలం దగ్గరికి వస్తే బండ మీద కూర్చున్నాడు. ఈ కూర్చునున్నాడు జడభరతుడు. ఆయన్ని చూసి దూరంగా ఇట్లా అన్నారు. వచ్చేసాడు. ఎందుకు రమ్మ, అదేముండవు, రా అన్నారు. వెళ్తున్నాడు. తీసుకెళ్ళారండి. బాజా భజంత్రులు 4-5 రోజులు బాగా మేపారు. తిండి పెడితే తింటాడు, అడగటం లేదు, పెడితే కాదండు. ఎలా అయితే మేకపోతుని బలి ఇచ్చేటప్పుడు బాగా గడ్డి మేపుతారో అట్లా. కానీ శరీరం అంతా ఎట్లా ఉంది? ధూళి ధూసరితంగా, అంటే దుమ్ము, శిరోజాలకి సంస్కారం లేదు, అట్లా ఉన్నాడు. తీసుకెళ్ళి ఆ అభ్యంగన స్నానం చేయించారు. శరీరం మీద ఉన్నటువంటి దుమ్ము ధూళంతా పోయేటట్టు తలంటు పోసారటండి. తలంటి పోసిన తర్వాత అలంకరించారు. నూతన వస్త్రం కట్టారు జడభరతునికి. ఆ మేకని ఎట్లయితే అలంకరిస్తారో, ఒంటి నిండా గులాం, బలికి ముందు ఈ జడభరతుల వారిని అట్లా అలంకరించారు. ఆ రోజున బలి సిద్ధమైందంతా కూడా నిలువెత్తు కాళికాదేవి విగ్రహం, ఆ విగ్రహానికి ఎదురుకుండా పీఠం, బలిపీఠం. ఆ బలిపీఠం మీద అయ్యా రండి అంటే వచ్చాడు. కూర్చోండి అంటే కూర్చున్నాడు. బలిపీఠం మీద కూర్చున్నాడు. ఆయనకి తెలియదా ఏమవుతుందో? అయినా సరే అఖండ మౌనం. ఎప్పుడైనా పోయేదేగా, ఎప్పుడెప్పుడు ఈ ఉపాధి పోతుందా అని కూర్చున్నాడు. నిరుపాధిర్నిరీశ్వర, ఉపాధి లేకుండా పోవటమే ముక్తి. ఉపాధి ఏదో ఒక ఉపాధి, అది సంసారం. మానవ ఉపాధే కాదండి, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, క్రిమి కావచ్చు, కీటకం కావచ్చు. అని చేత బలిపీఠం మీద కూర్చున్నాడు. ఓ బాజా భజంత్రులన్నీ మోగుతున్నాయి. భిల్ల నాయకుడు రాజు భయంకరమైన కత్తి, ఆ కత్తి తీసుకుని సిద్ధంగా ఉన్నాడు శిరస్సు ఛేదించడానికి ఈ మహానుభావునికి. బద్ధ్వా రసనయ, పరీక్షిత్ మహారాజా, శ్రీశుకుల వారు అంటున్నారు తల నరకబోతున్నారండి. అయినా సరే ఈయన గారిలో వికారం లేదు, నిర్వికారంగా ఉన్నాడు. నరుకుతారని తెలియదా? మహాజ్ఞాని, పైకి అజ్ఞానం. అయినా సరే సిద్ధపడుతున్నాడు దానికి. అవికారాయ శుద్ధాయ, దానికి దృష్టాంతంగా ఉన్నాడు సాక్షాత్ భగవత్ స్వరూపంతో. నిర్వికారంగా. ఏమిటి స్వామి, శుకదేవ, గురుదేవ చెప్పండి మళ్ళీ. శుకులవారు అన్నారు, రాజా ఆత్మనిష్ఠుడై ఉన్నాడయ్యా అన్నారు. ఇది బ్రహ్మనిష్ఠ. ఎందుకని? అంతా బ్రహ్మమయంగా చూస్తున్నారట. వేదాంతం అంత కష్టం అండి.
మాటలు చెప్పటం ఎంత సులభమో తేలికో అనుభవం కలగటం కొన్ని జన్మలు పడుతుంది. ఏమో అదృష్టం ఉంటే ఈ జన్మలోనే కావచ్చు, అంత తీవ్రమైన వైరాగ్యం ఉంటే. ఎంత ఆత్మనిష్ట అంటే నరకబడేటటువంటి తన యొక్క శరీరం, ఈ శరీరం నరకబడుతుంది. నరికేవాడు పక్కనే ఉన్నాడు, కోయరాజు చేతిలో భయంకరమైన కరవాలం పట్టుకుని ఉన్నాడు. చేతిలో ఆ కత్తి ఉన్నదే, అది నరికే సాధనం. నరకబడే తాను, నరికే వీడు, నరకటానికి సాధనం. ఇక నరకటం అనే క్రియ, ఈ 4 తనకి ఒకటేట. నేనే కదా అలా కూర్చున్నాడు. ఇక్కడ 4 ఉన్నాయా? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అని అంటాం ఎంత సులభమో, ఈ స్థితి కలగటం అంత కష్టం. ఇవన్నీ ఒకే వస్తువు కదా అని అనుభవంలో తెలిసినటువంటి మహనీయుడు ఆపత్ సమయంలో ఇంత ధీరత్వం ఉంది. కశ్చిత్ ధీర, ఉపనిషత్తు అంటుంది, ఇలాంటి ధీరుడు లోకంలో ఎంతమంది ఉంటారండి? కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. అలా కఠోపనిషత్తులో మంత్రం ఇది. అమృతత్వాన్ని కోరేవాడు, ముక్తిని కోరేవాడు ఎప్పటికైనా అంతర్ముఖుడు కావాల్సిందే. అంతర్ముఖుడు కాకపోతే ముక్తి లేదు లేదు లేదు. అది అంతర్ముఖ సమారాధ్య.